చూశారు. ఒక గొప్ప దేశభక్తి ఆ యువకుల్లో కనపడుతుంది అనుశీలన సమితిలో. చాలా రహస్యంగా జరపాలి కాబట్టి చాలా అద్భుత స్థాయిలో ఆ కార్యక్రమాలు జరపడం చూశాడు ఆయన. అయితే వాళ్ళని మెచ్చుకున్నప్పటికీ వాళ్ళ యొక్క దేశభక్తి కార్యక్రమాల విశేషాలు ఆయనకు ఆకర్షణే అర్థమైనప్పటికీ కూడా ఈ రకంగా చేస్తూ దేశాన్ని స్వతంత్రం కష్టమేమో అని భావించడం ప్రారంభించారు. వారు గమనించారు సమాజంలో, దేశంలో హిందూ సంస్కృతి, హిందూ ధర్మము పూర్తిగా దెబ్బతినిపోయింది. కేవలం ఆంగ్లేయుల కాలంలోనే కాదు, అందుముందు 1000 ఏళ్ల కాలం నుంచి. అంటే ముస్లింలు దండయాత్ర దగ్గర నుంచి మహమ్మద్ బిన్ ఖాసిం, గజనీ, ఘోరీ, ఢిల్లీ సుల్తానులు, మొఘల్ చక్రవర్తులు ఈ రకంగా పరంపరగా రావడంతో హైందవ జాతి దెబ్బతినిపోయింది. హైందవ సంస్కృతి విఘాతం ఏర్పడింది. హిందువులంతా కూడా చీలిపోయి ఉన్నారు. జాతి, మతము, భాష, ప్రాంతము ఇటువంటి రకరకాలటువంటి చిలికలు పెలికలు చేసి హిందువు విస్మృతికి గురైపోయాడు. తానెవరు, తన జాతి ఏదని మర్చిపోయాడు. ఇటువంటి ఈ జాతి కనుక తిరిగి మళ్ళీ తాను గుర్తించుకోకపోతే, ఒకటిగా నిలబడకపోతే ఉద్యమం చేయటము కష్టమే. ఒకవేళ చేసి సాధించినా కూడా అటువంటి స్వాతంత్రం నిలబెట్టుకోవడం కూడా కష్టమే. కాబట్టి ఒక పరిపూర్ణమైనటువంటి జాతి ఏర్పడాలి అని నేను భావించాను. ఆయన ఈ ఆలోచనలు ఆయన్ని ముప్పిరికొని ఉన్నాయి. ఆ సమయంలో తిరిగి మళ్ళీ వారు డిగ్రీ పూర్తి చేశారు, డాక్టరేట్ పూర్తి చేశారు. తిరిగి నాగపూర్ చేరుకున్నారు. ఏం జరగాలి? ఈ సమయంలో అక్కడ కాంగ్రెస్ సంబంధించి హిందూస్థానీ సేవాదళ్ అని ఉండేది. మొదట్లో దాన్ని హిందూస్థానీ సేవాదళ్ అనేవాళ్ళు, ఆ తర్వాత దాన్ని కాంగ్రెస్ సేవాదళిగా మార్చారు. కనుక హిందూస్థానీ సేవాదళలో ఉండి నాగపూర్లో నాయకత్వాన్ని వహించారు ఆయన. ఆ సమయంలోనే 1920లో సహాయ నిరాకరణ ఉద్యమం జరిగింది. నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ జరిగింది మహాత్మా గాంధీజీ ఆధ్వర్యంలో. అందులో ఈయన పాల్గొని అరెస్ట్ అయ్యారు కూడా. అరెస్ట్ అవడమే కాదు, 1 సంవత్సర కాలం 1921 నుంచి 22 వరకు ఆయన నాగపూర్లోనే జైలు జీవితం కూడా గడిపారు. బయటకు వచ్చారు. తర్వాత ఉండే కొద్ది వారి యొక్క ఆలోచన ఏదైతుందో అది రూపుదిద్దుకుంటూ వచ్చింది. వస్తూ సెప్టెంబర్ 17, 1925 విజయదశమి ఆ రోజున ఆయన రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని స్థాపించారు.